వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఈరోజు మనం క్యాలెండర్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా క్యాలెండర్ గురించి మనం తెలుసుకోవాలంటే నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నార్మల్ ఇయర్లో 365 డేస్, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. ఓకే, లీప్ ఇయర్ అనేది 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నార్మల్ ఇయర్ అయినా అది లీప్ ఇయర్ అయినా 52 వీక్స్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం, హాట్ డేస్. సో హాట్ డేస్ అనేది ఈ చిన్న వర్డ్ చుట్టూ క్యాలెండర్స్ చాప్టర్ తిరుగుతూ ఉంటుంది. సో అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాట్ డేస్, అసలు ఏంటి హాట్ డేస్ అనేది మనం తెలుసుకుందాం. హాట్ డేస్ అంటే ఏం లేదు, 7తోని డివిజిబుల్ చేసిన తర్వాత ఏదైతే రిమైండర్ ఉంటుందో అదే మనకు హాట్ డేస్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, 1 ఇయర్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయి, 1 నార్మల్ ఇయర్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ అయితే దాని ఆన్సర్ మనం చేద్దాం. 1 నార్మల్ ఇయర్లో మనకు 365 డేస్ ఉంటాయని చెప్పేసి మనకు తెలుసు. సో 7తోని డివిజిబుల్ చేయాలి. 7తోని డివిజిబుల్ ఎందుకు చేయాలంటే 1 వీక్లో 7 డేస్ ఉంటాయి కాబట్టి. ఓకే, 7 5 35. సో ఇక్కడ మనకు 1 మిగిలిపోయింది అండ్ ఇక్కడ 5 ఉంది. 5ని మనం కింది దించేసుకున్నాం. 7 2 14. సో మనకు రిమైండర్ అనేది 1 వచ్చింది. ఈ రిమైండర్ అనేది మనకు హాట్ డేగా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, 7తోని డివిజిబుల్ చేసిన తర్వాత ఏదైతే మనకు రిమైండర్ ఉంటుందో అదే మనం హాట్ డేగా గుర్తుంచుకోవచ్చు. అలాగే 1 ఇయర్లో ఎన్ని హాట్ డేస్ వస్తాయని చెప్పేసి, క్షమించాలి, 1 లీప్ ఇయర్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ అయితే దాని ఆన్సర్ మనం చేద్దాం. 1 లీప్ ఇయర్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయి. సో మనకు లీప్ ఇయర్కి ఎన్ని రోజులు, 366 డేస్. సో 7తోని డివిజిబుల్ చేద్దాం. ఓకే, 7 5. ఓకే, నాకు 1 మిగిలిపోయింది. 6 ఎలా ఉంది, 6 కింద దించేసుకున్నాం. సో 7 2 14. సో రిమైండర్ మనకు 2 వచ్చింది. ఇదే మనకు హాట్ డే అని చెప్పేసి చెప్పేసుకుంటాం. సో 7తోని డిజిబుల్ చేసిన తర్వాత రిమైండర్ మనకి ఏదైతే వస్తుందో ఆ రిమైండర్ని మనం హాట్ డేస్గా పరిగణిస్తాం. సో ఇది నార్మల్ ఇయర్లో 1 హాట్ డే ఉంటుంది. లీప్ ఇయర్లో
2 హార్డ్ డేస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. నార్మల్ ఇయర్లో 1 హార్డ్ డే ఉంటుంది, లీప్ ఇయర్లో 2 హార్డ్ డేస్ వస్తాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇయర్ ఇచ్చి ఆ ఇయర్ లీప్ ఇయరా లేదా నార్మల్ ఇయరా అని చెప్పేసి కనుక్కోవాలంటే ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనకు ఎగ్జాంపుల్ 2012 ఉంది. సో 2012 అనేది లీప్ ఇయరా నార్మల్ ఇయరా అని చెప్పేసి గుర్తుపట్టుకోవాలి. సో లీప్ ఇయరా నార్మల్ ఇయరా ఇప్పుడు చూద్దాం. సో లీప్ ఇయరా నార్మల్ అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 4తో కంప్లీట్ డివిజిబుల్ కావాలి. ఇంకా రిమైండర్ అనేది ఏం లేకుండా కంప్లీట్గా డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. సో చూద్దాం. 4 5 4 3. సో కంప్లీట్గా మనకు డివిజిబుల్ అయింది, ఎక్కడ మనకు రిమైండర్ మిగిలిక రాలే కాబట్టి లీప్ ఇయర్గా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. 400 టేబుల్లో పోయే ప్రతి డిజిట్ లీప్ ఇయర్గా మనం పరిగణించవచ్చు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే 1900 1700 1800 ఇవి కూడా పోతాయి, కాకపోతే ఇవి కంప్లీట్ డివిజిబుల్ అవుతాయి 4తోని. సో దీన్ని మనం సెంచరీ ఇయర్స్గా చెప్పుకుంటాం, వీటిని సెంచరీ ఇయర్స్గా చెప్పుకుంటాం. సెంచరీ ఇయర్స్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే లాస్ట్లో 2 zeros ఉన్నాయి కాబట్టి. సో వీటిని సెంచరీ ఇయర్స్ అంటారు. సో 1900 1700 1800 1100 1000 900 ఈ చివరకు 2 zeros అయితే వస్తాయో వాటిని సెంచరీ ఇయర్స్గా మనం గుర్తుంచుకోవాలి. సో అదైపోయింది. నెక్స్ట్ నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ని ఎలా గుర్తుపట్టాలంటే సో సింపుల్, లీప్ ఇయర్ కానివే నాన్ లీప్ ఇయర్. సో 2015 ఉంది మనకు. 2015 4తో డివిజిబుల్ చేద్దాం. 4 5 4 3. సో మనకు 3 అనేది రిమైండర్ వచ్చింది, 3 రిమైండర్ వచ్చింది. సో రిమైండర్ వచ్చే ప్రతిదీ నాన్ లీప్ ఇయర్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. 100 ఇయర్స్లో హార్డ్ డేస్ ఎన్ని అని చెప్పేసి క్వశ్చన్. సో 100 ఇయర్స్లో ఎన్ని హార్డ్ డేస్ వస్తాయని చెప్పేసి క్వశ్చన్. సో దాన్ని ఎట్లా కనుక్కోవాలంటే చెప్తా. సో ప్రతిదానికి నేను ఒక రీజన్ అనేది చెప్తా. సో 100లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ ఎందుకు అంటే 24 అనేది 4th టేబుల్లో పోతుంది. ఇంకో విషయం ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయినా, 4తోని డివిజిబుల్ లీప్ ఇయర్ని 4తోని డివిజిబుల్ ఎందుకు చేయాలంటే 4 years ఒకసారి వస్తుంది కాబట్టి మనం 4తోని డివిజిబుల్ చేయాలి. ఓకే, లీప్ ఇయర్ని మనం 4తోని ఎందుకు డివిజిబుల్ చేస్తున్నామంటే లీప్ ఇయర్ అనేది 4 days ఒకసారి వస్తుంది కాబట్టి మనం 4తోని డివిజిబుల్ చేస్తున్నాం. ఓకే, 24 అనేది 4th టేబుల్లో పోతుంది కాబట్టి 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. అండ్ 100 నుంచి 24 తీసేస్తే మనకు 76 వస్తుంది, అది నాన్ లీప్ ఇయర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 100 ఇయర్స్లో (24) లీప్ ఇయర్స్ ఉంటాయి, 76 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇందులో ఈ 24 ఇయర్స్లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయో చూద్దాం ఫస్ట్. సో మనం డివైడ్ చేసి మనం లాస్ట్ చేద్దాం. 24 ఇయర్స్లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయో చూద్దాం.
24 into 2 ఎందుకంటే లీప్ ఇయర్లో మనకు 2 హార్డ్ డేస్ వస్తాయి కదా, అది ఎట్లా అంటే ఇంతకుముందు చూసినాం కదా, మనం మర్చిపోయి ఉంటారు. చూస్తా ఒకసారి చూపిస్తా. సో లీప్ ఇయర్లో మనకు 2 హార్డ్ డేస్ ఉంటాయి కాబట్టి 2తోని మల్టిప్లై చేస్తున్నాం. సో మనకు 48 వీక్స్ ఫామ్ అయినాయి. నెక్స్ట్ అలాగే నార్మల్ ఇయర్లో మనకు 1 హార్డ్ డే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు 76 వచ్చింది. ఈ 48 డేస్లో ఎన్ని వీక్స్ మనం ఫామ్ చేయగలుగుతాం? ఓకే, 7 6 42. సో మనం 6 వీక్స్ ఫామ్ చేయగలుగుతాం. 6 వీక్స్ ఫామ్ చేయగా మనకు ఎన్ని డేస్ మిగిలిపోతాయి? 6 డేస్ మిగిలిపోతాయి. అండ్ నెక్స్ట్ 76లో మనం 76 డేస్లో ఎన్ని డేస్ని మనం 76 డేస్లో ఎన్ని వీక్స్ని మనం ఫామ్ చేయగలుగుతాం? 7 10s 70. సో 10 వీక్స్ ఫామ్ చేయగలుగుతాం. సో మనకి రిమైనింగ్ ఎంత మిగిలింది? మనకు 6 డేస్ మిగిలిపోయింది. సో 70 వీక్స్ మనకు ఫామ్ అయిపోయినాయి. సో 6 డేస్ మాత్రం మనకు మిగిలిపోయినాయి. సో 6 డేస్ని తీసేసుకున్నా. సో ఇక్కడ 6 డేస్, ఇక్కడ 6 డేస్ ప్లేస్ చేద్దాం. 12 డేస్ అయింది. ఈ 12 డేస్లో ఎన్ని మనం వీక్స్ ఫామ్ చేయొచ్చు? 1 వీక్ ఫామ్ చేయొచ్చు. సో 1 వీక్ ఫామ్ చేసిన తర్వాత మనకి ఎన్ని డేస్ మిగిలిపోతాయి? 5 హార్డ్ డేస్ అని చెప్పుకోవచ్చు. మనం 5 డేస్ మిగిలిపోతాయి. అదే మనకు హార్డ్ డేస్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు సింపుల్ కాన్సెప్ట్, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. 100 ఇయర్స్లో ఎన్ని హార్డ్ డేస్ అని చెప్పేసి క్వశ్చన్ మన కన్వీనియంట్ కోసం మనం డివైడ్ చేసుకున్నాం. 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, 76 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. మళ్ళీ అండ్ అగైన్ ఈ 24 ఇయర్స్లో మనం హార్డ్ డేస్ అనుకున్నాం. ఈ 24 ఇయర్స్లో 42 హార్డ్ డేస్ ఉంటాయి. 48 హార్డ్ డేస్. ఓకే, అలాగే మనం నాన్ లీప్ ఇయర్లో 76 into 1 76 హార్డ్ డేస్ ఉంటాయి. సో ఈ 48లో మనం 6 వీక్స్ ఫామ్ చేసినాం, 76లో 10 వీక్స్ ఫామ్ చేసినాం. సో ఫామ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు 6 డేస్ మిగిలింది, ఇక్కడ 6 డేస్ మిగిలింది. ఆ రెంటిని ప్లస్ చేసినాం. సో 12 డేస్ మిగిలింది. ఆ 12 డేస్లో 1 వీక్ని ఫామ్ చేసినాం. 1 వీక్ ఫామ్ చేసిన తర్వాత మనకు 5 డేస్ మిగిలిపోయింది. ఆ 5 డేసే మనకు హార్డ్ డేస్గా మనం చెప్పుకోవచ్చు. 100 ఇయర్స్లో 5 హార్డ్ డేస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో అట్నే 200 ఇయర్స్లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయో చూద్దాం. అలాగే 300 డేస్లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయో చూద్దాం. 400 డేస్లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయో చూద్దాం. సో మనకు 100 ఇయర్స్లో 5 హార్డ్ డేస్ మనం ఇంతకు చెప్పుకున్నాం కదా. 100 ఇయర్స్లో 5 హార్డ్ డేస్ అని చెప్పేసి సో అట్నే 200 ఇయర్స్లో 5 into 2, ఎందుకంటే 100కి డబల్ కదా అది. సో 10 హార్డ్ డేస్. ఈ 10 హార్డ్ డేస్లో మళ్ళీ ఎన్ని వీక్ ఫామ్ చేయొచ్చు? 1 వీక్ ఫామ్ చేయొచ్చు. సో 3 హార్డ్ డేస్. ఓకే, నెక్స్ట్ 300 డేస్లో
ఎన్ని హాట్ డేస్ అని చూస్తే మనం 5 into 3 15. సో ఈ 15 డేస్లో 2 వీక్స్ని ఫామ్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ మనకు 1 హాట్ డే మిగిలిపోద్ది. అండ్ నెక్స్ట్ 400 ఇయర్స్లో ఎన్ని హాట్ డేస్? 400 ఇయర్స్లో 0 హాట్ డేస్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ 400 ఇయర్స్కి 0 హాట్ డేస్ ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి. 400 టేబుల్లో పోయే ప్రతి వాల్యూ కూడా జీరో హాట్ డేస్ వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అనమాట అది 4తోని. రిమైండర్ అంటూ ఏముండదు. 400 2s 800, 400 3s 1200, 400 4s 600, 400 5s 2000, 400 6s 2400. ఇది కంప్లీట్గా ఇవన్నీ 400 టేబుల్తోని కంప్లీట్గా డివిజిబుల్ అవుతాయి కాబట్టి 0 హాట్ డేస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో మనకు క్యాలెండర్స్లో ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడింగ్స్ ఉంటాయి. ఈ కోడింగ్స్ ద్వారానే మనం చేయగలుగుతాం అనమాట. ఈ కోడింగ్స్ మనం వేసుకుంటేనే వాటిని ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. సో డేస్ యొక్క కోడ్ చూద్దాం. ఇప్పుడు సండేని మనకు డేస్ అనేది సండే నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో సండే మనకు 1గా కోడ్ చేయబడింది, మండేని 2గా కోడ్ చేసాం, ట్యూస్డేని 3గా కోడ్ చేసాం, వెనస్డేని 4గా కోడ్ చేసాం, థర్స్డేని 5గా కోడ్ చేసాం, ఫ్రైడేని 6గా కోడ్ చేసాం, సాటర్డేని 0గా కోడ్ చేసాం. సో అలాగే మంత్స్ని కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు కోడ్ చేయడం జరిగింది. జనవరిని 1గా, ఫిబ్రవరిని 4గా, మార్చ్ని 4గా, ఏప్రిల్ని 0గా, మేని 2గా, జూన్ని 5గా, జూలైని 0గా, ఆగస్ట్ని 3గా, సెప్టెంబర్ని 6గా, అక్టోబర్ని 1గా, నవంబర్ని 4గా, డిసెంబర్ని 6గా. సో ఇవన్నీ ఈ కోడ్ అంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డేస్ అంటే మనకు సండే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఓకే, మనం సాటర్డే వరకు గుర్తుపెట్టుకున్నాం. ఓకే, సో ఈ మంత్స్ కోడ్ అంతా ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 12 కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా మనకు మెదడులో ఉంటుందా అంటే ఉండదు. ఎగ్జాక్ట్లీ ఏ పని అంటే వాస్తవానికి ఉండదు. సో నేను షార్ట్ కట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో 144. సో జనవరి నుంచి మార్చ్, జనవరి టు మార్చ్ 12 స్క్వేర్ అని చెప్పేసి చెప్పుకోండి. జనవరి టు మార్చ్ 12 స్క్వేర్ అని చెప్పేసి చెప్పుకోండి. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్ 5 స్క్వేర్ అని చెప్పేసి చెప్పుకోండి. ఏప్రిల్ టు జూన్. సో 5 స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 5 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఈక్వల్ టు 0, 5 స్క్వేర్ అంటే 25 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్ మనకు వచ్చేసి జూలై టు సెప్టెంబర్. సో 6 స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 0 స్క్వేర్ మనకు 0 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 6 స్క్వేర్ వచ్చేసి 36 అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అక్టోబర్ టు నవంబర్.
నవంబర్. సో దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే 146 ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఐ లవ్ ఆరెంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో మనకు I = 1. ఓకే, లవ్లో మనకు 4 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ చివరిగా ఆరెంజ్లో మనకు 6 లెటర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. సో 6 లెటర్స్ ఉన్నాయి. ఇట్లా గుర్తుపెట్టుకోండి 146. సో ఐలో 1 లెటర్ ఉంది, లవ్లో 4 లెటర్స్ ఉన్నాయి, ఆరెంజ్లో 6 లెటర్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఐ లవ్ ఆరెంజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మంత్స్ మనం డివైడ్ చేసుకున్నాం. మంత్స్ కోడ్ వచ్చేసి 3 మంత్స్ మనం డివైడ్ చేసుకున్నాం. సో జనవరి టు మార్చ్ 12 స్క్వేర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 12 స్క్వేర్ అంతా మనకు 144. ఓకే, 144. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 మంత్స్ తీసుకుందాం. ఏప్రిల్ టు జూన్. సో 05 స్క్వేర్. సో 0 స్క్వేర్ ఈక్వల్ టు 0 స్క్వేర్. నెక్స్ట్ 5 స్క్వేర్ 25. సో 25. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 మంత్స్ తీసుకోండి. జూలై టు సెప్టెంబర్. ఈసారి 06 స్క్వేర్ తీసుకోండి. 0 స్క్వేర్ వచ్చేసి 0. నెక్స్ట్ 6 స్క్వేర్ వచ్చేసి 36. ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 3 మంత్స్ ఏంటి, అక్టోబర్ టు డిసెంబర్. సో 146. ఈ 146ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐ లవ్ ఆరెంజెస్. సో ఐ లెటర్లో 1 ఉంది, లవ్లో 4 ఉంది, అండ్ ఆరెంజ్లో 6 లెటర్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఐ లవ్ ఆరెంజెస్. సో ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. సో దీన్ని బట్టిఫై చేసి గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం, మనకి ఎగ్జామ్ టైంలో గుర్తుకు రాదు. ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ వే ఆఫ్ రిమెంబరింగ్. నెక్స్ట్ సెంచరీ కోడ్ చూద్దాం. సెంచరీ కోడ్ వచ్చేసి 1600 నుంచి 699 వరకు 6గా కోడ్ చేయడం జరిగింది. సో 1600 సంవత్సరం నుంచి 1699 వరకు ఈ ఇయర్లో ఏది వచ్చినాయి మనం 6 తీసుకోవాలి. అలాగే 1700 నుంచి 1799 వరకు 4 తీసుకోవాలి. 1800 నుంచి 1899 ఇయర్ వరకు 2 తీసుకోవాలి. 1900 నుంచి 1999 వరకు 0గా కోడ్ చేయడం జరిగింది. 2000 నుంచి 2099 వరకు 6గా కోడ్ చేయడం జరిగింది. 2100 నుంచి 2199 వరకు ఇయర్ వరకు 4గా కోడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 2200 నుంచి 2299 వరకు 2గా కోడ్ చేయడం జరిగింది. క్షమించాలి, 2100 నుంచి 2199 వరకు 4గా కోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2200 నుంచి 2299 ఇయర్ వరకు 2గా కోడ్ చేయడం జరిగింది. అలాగే 2300 నుంచి 2399 వరకు 0గా కోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఎంత గుర్తుపెట్టుకోవాలంటే దీనికి కూడా సింపుల్ లాజిక్ ఉంది. మనం 1600 నుంచి మనం స్టార్ట్ అయినాం. ఈ 1600 1800 మనకు ఏమి ఇవ్వరు లెక్కలో. సో మనకు సింపుల్గా మనకి ఇచ్చే ఇయర్స్ అంటే ఇవి ఒకటే ఇస్తారు. 1900 సిరీస్ ఒకటి, 2000 సిరీస్ ఇదే మనకు లెక్కలో ఇస్తారు. ఇది ఒకటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ ఏంటంటే గుర్తుండాలని చెప్పేసి చెప్పిన. సో ఇవి కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తాను. సో మనకు సిరీస్ అనేది 6 నుంచి రివర్స్ రాడండి. 6 4 2 6 నుంచి 2 2 తగ్గించుకుంటూ రండి. ఈవెన్ నెంబర్స్ని 2 2 మైనస్ చేసుకుంటూ రండి. 6 నుంచి 2 మైనస్ చేస్తే 4, 4 నుంచి 2 మైనస్ చేస్తే 2, మళ్ళీ 2 నుంచి 2 మైనస్ చేస్తే 0. ఓకే, ఈ 0 అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మళ్ళీ 6 నుంచి సిరీస్ మొదలుపెట్టినాం. సో 6 మైనస్ 2 4, 2 మైనస్ 4 సారీ 4 మైనస్ 2
ఓకే 2 మైనస్ 2 0, మళ్ళీ 0 అయిపోయిన తర్వాత మళ్ళీ 6 స్టార్ట్ అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. క్యాలెండర్స్ నుంచి ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్ములా ఇది. డేట్, మంత్ కోడ్, సెంచరీ కోడ్, ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్, దాంతోపాటు నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ని వేసిన తర్వాత 7తోని డివిజిబుల్ చేసిన తర్వాత రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండరే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో డేటు, మంత్ కోడ్, సెంచరీ కోడ్, ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్, లీప్ ఇయర్స్, నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వేసుకున్న తర్వాత 7తో డివిజిబుల్ చేసిన తర్వాత ఏది రిమైండర్ ఉంటుందో ఆ రిమైండరే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, ఒకసారి ఒక ప్రాబ్లం ఏంది చూద్దాం. ఒక ప్రాబ్లం 15 ఆగస్ట్ 1947 ఏ రోజు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేట్ వేసుకుందాం, దాంతోపాటు ఆగస్ట్ యొక్క కోడ్ ఎంత మనకు 3 వేసుకున్నాం. మనకు నెక్స్ట్ ఏముంది సెంచరీ కోడ్. సో 1900 యొక్క సెంచరీ కోడ్ ఎంత 0. 1900 యొక్క సెంచరీ కోడ్ 0. అదే 2000 సిరీస్ యొక్క సెంచరీ కోడ్ 6. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో సెంచరీ కోడ్ వచ్చేసి 0. దాంతోపాటు ఇంకేముంది మనకు ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ వేసుకున్నా. దాంతోపాటు ఇంకేముంది నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ నాకు ఎట్లా తెలుస్తాయి? సో ఈ 47ని 4తో డివిజిబుల్ చేయాలి. 47ని 4తో డివిజిబుల్ చేయాలి. 4 1 జా 4, 4 1 జా 4. సో 11 వచ్చింది. ఓకే, వీటిని నంబర్ ఆఫ్ 47 నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ 11 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ 7తో డివిజిబుల్ చేయండి. 15 ప్లస్ 3 ఎంత 18. 18 ప్లస్ 47 ఎంత 47 ప్లస్ 18 ప్లస్ 11 9 ప్లస్ 7 ఎంత 16. 1 అనేది ఫార్వర్డ్ అవుతుంది. 1 1 2 అండ్ 2 ప్లస్ 1 3. 3 ప్లస్ 4 ఎంత 7. సో 76/7. ఈ 76లో మనం ఎన్ని వీక్స్ ఫామ్ చేయొచ్చు చూద్దాం. 70 డేస్ని మనం ఫామ్ చేయొచ్చు. సో రిమైనింగ్ మనకి ఎంత వచ్చింది 6 days. 6th డే. సో 6th డే మనకి ఏంటి మనం చెప్పుకున్నాం కదా. సో 6th డే అనేది మనకు ఫ్రైడే. సో డేస్ కూడా ఇక్కడ రాస్తున్నాను, డేస్ కోడ్ కూడా మీరు మర్చిపోతారేమో కానీ. సో సండే నుంచి మనకి స్టార్ట్. సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెడ్నెస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6, సాటర్డే 7, సాటర్డే 7. ఓకే, ఇవి డేస్ కోడ్. సో ఈరోజు డేట్ చూద్దాం. ఈరోజు డేట్ ఎంత అంటే ఈరోజు 13 మార్చ్ 2017. ఓకే, 13 మార్చ్ 2017. సో ఈరోజు ఏ రోజు అని చెప్పేసి క్వశ్చన్. సో ఈరోజు ఏ రోజు అని చెప్పేసి క్వశ్చన్. సో చూద్దాం. యాజ్ ఇట్ ఇస్ డేట్, మంత్ కోడ్ వచ్చేసి మనకు మార్చ్ కదా 4.
నెక్స్ట్ సెంచరీ కోడ్. సెంచరీ కోడ్ 2000 సెంచరీ కోడ్ ఎంత తీసుకున్నాం 6 సెంచరీ కోడే కదా. అండ్ నెక్స్ట్ ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఓకే వేసేసుకున్నాం. సో నంబర్ ఆఫ్ లీవ్ ఇయర్స్, మనకు నంబర్ ఆఫ్ లీవ్ ఇయర్స్ ఎప్పుడు తెలుస్తుంది 4th డిజిబుల్ చేస్తే. సో నంబర్ ఆఫ్ లీవ్ ఇయర్స్ మనకు 4 అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ 7తోని డివైడ్ చేయండి 7తోని. సో 13 + 4 ఎంత 17, 17 + 17 ఎంత 34 ఓకే. 34 + 6 + 4 10. సో 44. ఈ 44లో మనం ఎన్ని వీక్స్ ఫామ్ చేయొచ్చు 7 6 42 ఓకే. మనం 6 వీక్స్ని ఫామ్ చేయొచ్చు. సో రిమైనింగ్ మనకు 2 డేస్ మిగిలింది. సో సెకండ్ డే మనకి ఏమవుతుంది మండే అవుతుంది. సో సెకండ్ డే ఇగో డే సెకండ్ మండే. సో ఈరోజు మండే ఓకే, ఈరోజు మండే. ఇక్కడ మాత్రం జాగ్రత్త, ఇక్కడ నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ అని ఎప్పుడు మనం గుర్తుంచుకుంటే 4th డిజిబుల్ చేస్తాం. డిజిబుల్ చేసినప్పుడు అప్రాక్సిమేట్గా అంటే అప్రాక్సిమేట్గా కట్ అవుతే ఓకే, కట్ కాకుండా మిగతా రిమైండర్ ఉన్నా సరే ఇక్కడ మాత్రం ఎంత వస్తే అంత, ఆ కోషెంట్ ఎంత ఉంటే అంత ఇక్కడ వేసింది ఓకే. మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ మనకు 5 స్టెప్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఒక డేట్, ఇంకొకటి మంత్ కోడ్, ఇంకొకటి సెంచరీ కోడ్, ఇంకొకటి ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ అండ్ నెక్స్ట్ ఫైనల్గా నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్. మొత్తం 5 వస్తాయి ఓకే. 5 థింగ్స్ వస్తాయి. ఈ 5 థింగ్స్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఓకే. చాలా ఈజీగా మీరే ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం కొంచెం కష్టం అవుతుంది ఆన్సర్ వచ్చేదాకా, తర్వాత చాలా ఈజీ అవుతుంది సార్. మనం మెయిన్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో సెకండ్ ప్రాబ్లంలోకి వెళ్ళాం మనం. February 14, 2016 రోజున ఏ రోజు అవుతుందని చెప్పేసి క్వశ్చన్. సో ఇది లీప్ ఇయర్ ఇది ఓకే. ఇది లీప్ ఇయర్ 2016 అని చెప్పేసి మనకు లీప్ ఇయర్. సో మనకు డేట్ వచ్చేసి డేట్ 14 ప్లస్ మంత్ కోడ్ వచ్చేసి 4 అండ్ సెంచరీ కోడ్ వచ్చేసి 6 అండ్ నెక్స్ట్ 16 ప్లస్ 4 by 7. సో మనకు 14 ప్లస్ 4 18 అవుతుంది. 18 ప్లస్ 6 24 అవుతుంది. 24 ప్లస్ 4 28 అవుతుంది. 28 ప్లస్ 16 మనకు 44 అవుతుంది. సో 44 by 7. సో 7 6 42. సో 2 రిమైండర్ వచ్చింది. సో మనకు 2 డేస్ మిగిలిపోయినాయి. సెకండ్ డే అంటే మనకు ఎగ్జాక్ట్ ఎంత అవుతుంది మండే రావాలి, కానీ మండే కాదు ఇక్కడ. సో సండే, ఆన్సర్ సండే. ఆన్సర్ సండే. ఇదేంటిది మరి మనకు రిమైండర్ 2 వచ్చేసింది. సో 2 అంటే మనకు మండే కదా, మరి ఎందుకు 2016 అనేది లీప్ ఇయర్. 2016 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెల ఉంటుంది కదా, ఫిబ్రవరి నెల అండ్ జనవరి ఫిబ్రవరి లీప్ ఇయర్ వస్తే 1 మైనస్ చేసుకోండి. వచ్చిన డేస్ నుంచి
1 మనకు 2 డేస్ వచ్చింది. సో రిమైండర్ నాకు 2 వచ్చింది. 2 నుంచి 1 మైనస్ చేస్తే ఎంత? నాకు 1. సో ఫస్ట్ డే ఏంది? నాకు సండే. సో నా ఆన్సర్ సండే. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, కాన్సెప్ట్ వెరీ క్లియర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. 2013 సెప్టెంబర్ నెలలో 2వ శనివారం ఏ తేదీన వస్తుందని చెప్పేసి క్వశ్చన్. ఏ తేదీన వస్తుంది అనేది క్వశ్చన్. సో హ్యాస్టీస్గా మనం సెప్టెంబర్ డేట్ వచ్చేసి 1 వేసుకోండి, ఎందుకంటే డేట్ మనకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ మంత్ కోడ్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ కోడ్ వచ్చేసి ఇదిగోండి 6 వేసుకున్నా. నెక్స్ట్ సెంచరీ కోడ్ వచ్చేసి 6. అలాగే ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ వేసుకున్నా. దాంతోపాటు నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ వేసుకుందాం. సో ఇది 4తో డివిజిబుల్ కావాలి. 4 3s. సో నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ 3 డివైడ్ బై 7. సో 5 థింగ్స్ వచ్చినాయి చూడండి. 1 2 3 4 5 వచ్చేసినాయి. సో చూద్దాం సార్. 7 + 6 13 13 + 13 + 13 26 26 + 3 29. సో 29/7. సో 7తో కటింగ్ చేస్తే మనకు రిమైండరు ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 అంటే మనకి ఏ రోజు? 1 ఫర్ సండే. సో మనకు 1 సండే వచ్చింది. సో సెకండ్ సాటర్డే మనకు క్వశ్చన్ అడిగిండు. క్వశ్చన్లో అడిగింది మనకి ఏంటి? సెకండ్ సాటర్డే అడిగిండు. సెకండ్ సాటర్డే ఏ డేట్ రోజు వస్తుందని చెప్పేసి అడిగిండు. సో మనకు సండే 1 కదా. సో సండే మండే అండ్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, సాటర్డే. సో 7th డేట్ రోజు నాకు సాటర్డే అవుతుంది. ఫస్ట్ సాటర్డే 7th డేట్ అవుతుంది. ఫస్ట్ సాటర్డే 7th డేట్ రోజు అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ సాటర్డే మాత్రం 7th డేట్ రోజు వస్తుంది. సెకండ్ సాటర్డే మాత్రం 14th రోజు అవుతుంది. అండ్ సాటర్డే మాత్రం 21 అవుతుంది. లాస్ట్ సాటర్డే మాత్రం 28 అవుతుంది. ఓకే, నాకు ఫస్ట్ సాటర్డే వచ్చేసి 7th రోజు అవుతుంది. సెకండ్ సాటర్డే అవుతే మాత్రం 14 అవుతుంది. థర్డ్ సాటర్డే మాత్రం 21 రోజున అవుతుంది. అండ్ ఫోర్త్ సాటర్డే మాత్రం 28th రోజున అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? సెకండ్ సాటర్డే మాత్రం 14th రోజున అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ వెరీ క్లియర్? ఓకే, మనం నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ప్రాబ్లం చూద్దాం. 10th February 2009 సండే, 2nd August 2010 ఏ డే అవుతుందని చెప్పేసి క్వశ్చన్. సో ఇది మనం కనుక్కోవాలంటే ఫస్ట్ సండే February 10th అవుతుందా అని చెప్పేసి తెలుసుకోవాలి వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. సో 10 డేట్ వేసుకున్నాం. తర్వాత మంత్ కోడ్ ఎంత? ఫిబ్రవరి మంత్ కోడ్ 4 వేసుకున్నాం. తర్వాత సెంచరీ కోడ్ 2000 ఇయర్ సెంచరీ కోడ్ ఎంత? 6. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్. సో నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ ఎంత మనకు? 4తో డిజిబుల్ కావాలి కదా. 4 2s 8. నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ 2. సో 10 + 4 14, 14 + 6 20, 20 + 9 29, 29 + 2 ఎంత? 31. 31/7. సో ఈ 31 డేస్లో ఎన్ని వీక్స్ ఫామ్ చేయొచ్చు? 4 వీక్స్ ఫామ్ చేయొచ్చు. 4 వీక్స్ ఫామ్ చేయంగా మనకు రిమైనింగ్ ఎన్ని డేస్ వచ్చినాయి? 3 డేస్. సో 3 అనేది చెప్పేసి ఏ డే అవుతుంది? 3 అనేది ట్యూస్డే అవుతుంది. సో 3 అనేది ట్యూస్డే.
కానీ మనకు సండే అని చెప్పేసి ఇచ్చిరు కదా, 10th ఫిబ్రవరి అని చెప్పి 10th ఫిబ్రవరి 2009 అనేది ట్యూస్డే అవుతుంది. సో ఇక్కడ మనకు సండే అని ఇచ్చిర్రు క్వశ్చన్లో, అంటే వాళ్ళు ఇచ్చింది రాంగ్. ఓకే, సో దీన్ని మనకి ట్యూస్డే ఇది సండేని దాటిపోయింది, ట్యూస్డే అనేది సండేను దాటిపోయింది కాబట్టి మళ్ళీ సండే వచ్చేంత వరకు మనం కౌంట్ చేయాలి. ట్యూస్డే నుంచి మళ్ళీ సండే వచ్చే వరకు మనం కౌంట్ చేయాలి. సో ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈ సాటర్డేతోని మనకు 5 days కంప్లీట్ అయింది. ఈ సాటర్డే తర్వాత సండే కాబట్టి సండేని మనం కౌంట్ చేయం. సో మనకు +5 చేయడం జరిగింది, +5 చేయడం జరిగింది. సో మనకు దీనికి కూడా వచ్చేదానికి కూడా +5 చేస్తే మనకు డే వస్తుంది. ఓకే, డేట్ ఆగస్ట్ కోడ్ వచ్చేసి 3 అండ్ నెక్స్ట్ సెంచరీ కోడ్ వచ్చేసి 6 అండ్ లాస్ట్ 2 digits ప్లస్ నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ లీఫ్ ఇయర్స్ మనకు 2 వస్తుంది. 4, 10, 4 2s 8. ఓకే, 7తోని డివైడ్ చేయండి. సో 5 + 6 11, 11 + 10 21, 21 + 2 21 + 2 23 అవుతుంది. 23/7. ఈ 23 daysలో మనం ఎన్ని వీక్స్ ఫామ్ చేయొచ్చు? 3 weeks ఫామ్ చేయొచ్చు. సో రిమైనింగ్ మనకి ఎంత మిగిలింది? 2 మిగిలింది. 2 అనేది మనకి ఏ డే అవుతుంది? ట్యూస్డే కావాలి. సో యాక్చువల్గా ట్యూస్డే కావాలి. ట్యూస్డే, సారీ సెకండ్ అనేది మండే. సెకండ్ అనేది మండే +5. సో ఈ మండేకి +5 చేస్తే ఎంత? 2కి +5 చేస్తే ఎంత? 7 అవుతుంది. 7th డే మనకి ఏమవుతుంది? సో సాటర్డే అవుతుంది. 0 అన్న సాటర్డే అన్న ఒకటే. సో మన ఆన్సర్ సాటర్డే. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో పెద్ద ఏం లేదు, మనం కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్లో మనకు డేస్ అనేది తప్పు ఇస్తుంటారనమాట. సో 10th ఫిబ్రవరి 2009 రోజున మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే ట్యూస్డే. అసలు ట్యూస్డే అవ్వాలి, కానీ మనకు క్వశ్చన్లో సండే ఇచ్చిర్రు. ఓకే, అంటే +5 చేసిరు అనమాట. డేస్ని కొంచెం ముందు జరిపిండు, 5 daysకి కొంచెం ముందు జరిపిండు. ఓకే, అలాగే మనం మన ఆన్సర్లో కూడా మనకు వచ్చిన ఆన్సర్కి +5 కలపాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, క్యాలెండర్స్లో ఇయర్స్ నెక్స్ట్ మెథడ్ మనం చూసినట్టయితే ఇయర్ ఉన్న క్యాలెండర్ మరి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి క్వశ్చన్. సో ఇప్పుడు మనకు 2016 క్యాలెండరు మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అయితే మన ఆన్సర్ వచ్చేసి 2016ని 4తోని కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకు రిమైండర్ అనేది 0 వస్తుంది. సో రిమైండర్ 0 ఎప్పుడైతే వస్తుందో 4తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎప్పుడు 0 అయితే వస్తుందో అప్పుడు మనం +28 చేయాలి. సో 2016కి +28 చేస్తే 2044. సో 2016 పోలిన క్యాలెండర్ 2044లో ఉంటుంది. 2016 జనవరి 1న ఏ రోజు అయితే ఉంటుందో 2044 జనవరి 1న అదే రోజు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఈ కాన్సెప్ట్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. 4తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే +28 డైరెక్ట్ చేయండి. ఓకే,
నెక్స్ట్ 2017 పోలిన క్యాలెండర్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి క్వశ్చన్. సో 2017 4ని డివిజిబుల్ చేద్దాం. 4 5 20. నెక్స్ట్ 17 కింద నుంచి చేసుకున్నాం. 4 4 16. సో మనకు రిమైండర్ ఎప్పుడైతే 1 ఉంటుందో అప్పుడు +6 చేయండి. సో 2017 పోలిన క్యాలెండర్ వచ్చేసి లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 7 + 6 13. 13 అంటే 1 అవుతుంది, 1 క్యారీ అవుతుంది, 2 2. నెక్స్ట్ ఓకే, 2023లో సేమ్ క్యాలెండర్ వస్తుంది. 2017 పోలిన క్యాలెండర్ 2023లో వస్తుంది. ఓకే, ఎప్పుడైతే రిమైండర్ 1 వస్తుందో +6 చేయండి. ఓకే, అలాగే 2018 పోలిన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4తోని డివిజిబుల్ చేద్దాం. 4 5 4 2. సో మనకు రిమైండర్ అనేది 2 వచ్చింది. 2 వచ్చినప్పుడు మనం 11 చేయండి. ఓకే, రిమైండర్ 2 వచ్చినప్పుడు 11 యాడ్ చేయండి. ఆ ఇయర్కి 11 యాడ్ చేస్తే వచ్చేదే ఆ ఇయర్ను ఉన్న క్యాలెండర్ వస్తుంది. సో 2018 జనవరి 1 రోజున ఏ రోజు అవుతుందో 2029 జనవరి 1న అదే రోజు అవుతుంది. సో 2018 జనవరి 1న ఆదివారం అయితే 2029 జనవరి 1 ఆదివారం అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకు రిమైండర్ మెయిన్ ఇంపార్టెంట్. రిమైండర్ 2 వస్తే +11 చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ 2019 పోలిన క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? సో 4 5 4 4. సో రిమైండర్ మనకు 3 వచ్చింది. మనకు 2 వచ్చినా 3 వచ్చినా +11 చేయండి. ఓకే, సో 2019 ఉన్న క్యాలెండరు 2030లో రిపీట్ అవుతుంది. ఓకే, సో రిమైండరు 4తో డివిజిబుల్ చేసిన తర్వాత రిమైండర్ 0 వస్తే +28 చేయండి. సో 4తో డివిజిబుల్ చేసిన తర్వాత 2 కానీ 3 కానీ రిమైండర్ వస్తే అప్పుడు +11 చేయండి. సో 4తో డివిజిబుల్ చేసిన తర్వాత రిమైండరు 1 వస్తే +6 చేయండి. ఓకే, ఇవి మనకు మెయిన్. ఓకే, ఆ ఇయర్ ఉన్న క్యాలెండర్ నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు మనకు 4తో డివిజిబుల్ చేయాలి. 4తో డివిజిబుల్ చేసిన తర్వాత రిమైండర్ 0 వస్తే +28 చేయండి. రిమైండర్ 2 కానీ 3 కానీ వస్తే 11 చేయండి, +11 చేయండి. రిమైండర్ 1 వస్తే +6 చేయండి. ఓకే, సైనింగ్ ఆఫ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ. జై హింద్.